హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా బాగా ఆల్మోస్ట్ ఒక 25,000 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి ఈ ఫండ్ మేనేజ్మెంట్లో. అండ్ దెర్ వాజ్ అ హ్యూజ్ రైజ్, క్లోజ్ టు 37% రైజ్ అయిందంట పాపులేషన్స్ హు హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ హైబ్రిడ్ ఫండ్స్. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు తెలుసు, దీంట్లో మళ్ళీ ఈక్విటీ ఫండ్స్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటేమో డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. సో ఈక్విటీ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఫండమెంటలీ ఈక్విటీ మార్కెట్లో మామూలుగా జనం దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఈ మేనేజర్ దగ్గరికి జనాలు వస్తారు, వచ్చి వాళ్ళ డబ్బులు ఈయనకి ఇస్తారు, M3, M2, M1. ఈయన ఏం చేస్తారంటే హీ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ హ్యావ్ అ నైస్ గ్రోత్. సో మీ డబ్బులు ఒకటే చోట పార్క్ చేయకుండా 4-5 కంపెనీస్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడెక్కడైతే గ్రోత్ ఉందో ఆ రిటర్న్స్ అన్నీ తీసుకుపోయి మీకు గ్రేటర్ రిటర్న్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఫండమెంటలీ ఇన్ సింపుల్ టర్మ్స్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఇవి. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, మన కార్పొరేట్ బాండ్స్ తీసుకోవడము, అది మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటారు లేదా గవర్నమెంట్ తీసుకుంటారు, ఫిక్స్ రిటర్న్స్ వస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ ఈక్విటీ ఫండ్స్ని ఈ బేసిక్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రెండు కలిపి ఒక మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్. ఒక ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ని డెట్ ఇన్స్ట్రుమెంట్ని రెండింటిని కలిపేసి ఒక మ్యూచువల్ ఫండ్ లాగా తయారు చేస్తారు. దానివల్ల బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ రిస్క్, పెద్ద రిటర్న్స్ రావు, కానీ నార్మల్గా ఒక చోటే పెట్టి పార్క్ చేసి వచ్చే రిటర్న్స్ కంటే డెఫినెట్గా డబుల్ టైమ్స్ వచ్చే రిటర్న్స్. సో లో రిస్క్, బెటర్ రిటర్న్స్ అండ్ సేఫ్. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఇన్కమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ ఇస్ అట్ మెజారిటీ. మన వల్ల అందరికి కావాల్సింది ఏంటి? మంచి గ్యారంటీ రిటర్న్, ఎక్కువ రిటర్న్ రాపోయినా కన్స్టెంట్ రిటర్న్. కీపింగ్ దట్ ఇన్ హెడ్ ఈ గ్రూప్ని టార్గెట్ చేసుకుంటూ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది తయారవడం జరిగింది. సో దీని ఫీచర్స్ ఏంటిది, ఎట్లాంటి టైప్స్ ఉన్నాయి, ఎక్కువ వద్దు, జస్ట్ ఒక ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకే జస్ట్ కీప్ దిస్ ఇన్ హెడ్ అన్లెస్ యు ఆర్ డూయింగ్ ప్యూర్ ఎకనామిక్స్. సో వాట్ ఈస్ దిస్? చూడండి, ఇక్కడ 20,000 కోట్లు, రైజ్ ఆఫ్ 37%. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పోస్ట్ చేంజ్ ఇన్. ఇది అసలు తీసుకొచ్చింది ఏంటంటే డెట్ ఫండ్స్లో లాస్ చేంజ్ చేశారు, రిటర్న్స్ ట్యాక్సెస్ అని తగ్గించడం వల్ల రిటర్న్స్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. సో దాట్ హస్ బికమ్ అ పుషింగ్ మార్కెట్. చాలామంది ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఎఫ్డీలు, ఆర్డీలు వేసుకోవడం కంటే ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. బికాస్ ద క్రౌడ్ ఇస్ బికమ్ మోర్ ఎడ్యుకేటివ్. చదువుకునే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్స్ యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ టు దిస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా అట్రాక్టివ్ మోడల్. ఎందుకు అట్రాక్టివ్? అసలు ఏంటిది అంటే దే ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ ఫీచర్స్. చెప్పాను కదా, ఈక్విటీ ఫండ్స్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి మిక్స్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ కింద తయారు చేస్తారు. స్కీమ్స్ దట్ టిపికల్లీ ఇన్వెస్ట్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెట్ అండ్ అదర్ అసెట్ కేటగిరీస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్ గివ్స్ ద ఇన్వెస్టర్ బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. వాట్ ఈస్ దట్ బెస్ట్ థింగ్స్? ఫస్ట్, నాట్ టూ రిస్కీ, రిస్క్ చాలా తక్కువ, మరీ రిటర్న్స్ కూడా తక్కువ కాదు, బాగానే వస్తాయి రిటర్న్స్, అండ్ కన్సిస్టెంట్గా వస్తాయి. ఆ రెండు జరగడం వల్ల ఏమవుతుందంటే సిన్స్ దే ఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ మనీ, ఆబ్వియస్గా ఫండ్ మేనేజర్ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో కీపింగ్ దట్ ఇన్ హ్యాండ్, బెటర్ రిటర్న్స్, లో రిస్క్, అది మేజర్ క్రైటీరియా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? జస్ట్ గుర్తుపెట్టుకోండి, నాట్ మచ్. అగ్రెసివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ అండ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్. సో ఇది బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్. ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అంత అవసరం ఉండదు బేసిక్గా, ఎందుకంటే అన్లెస్ యూర్ రైటింగ్ అన్ ఎకనామిక్స్ పేపర్ యూ విల్ నాట్ రిక్వైర్ మచ్. సో జస్ట్ ఇవి ఉన్నాయి ఒకటి అని తెలుసుకుంటే చాలు. అగ్రెసివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్స్ హైబ్రిడ్, ఆర్బిట్రేజ్ ఫండ్స్ అండ్ మల్టీ అసెట్ అలొకేషన్ అండ్ బ్యాలెన్స్డ్ ఈక్విటీ ఫండ్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వై ఆర్ దే వెరీ ఇంపార్టెంట్? ఎందుకంటే లో రిస్క్ ప్రొఫైల్, ఫండ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వాలటిలిటీ తక్కువ. మామూలుగా ఎవరైనా సరే ట్రేడ్ చేసినప్పుడు బేసిక్ ప్రాబ్లమ్ ఏమో, ట్రేడ్ కానీ లేకపోతే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకరోజు 10 రూపాయలు ఉంటుంది, సడన్గా రూపాయి అయిపోతుంది, ఒకరోజు 20 రూపాయలు అయిపోతుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో మనం పెట్టిన డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే 100-200 పెడితే వేరే, అదే మీరు ఒక 10 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారు, 10 కోట్లు సడన్గా 1 కోటి రూపాయలు అయిపోతే తట్టుకోలేరు, 10 కోట్లు 20 కోట్లు ఎప్పుడవుతో తెలియదు. సో ఈ బ్యాలెన్స్ లేకుండా బాబు నేను 10 కోట్లు పెట్టినానంటే నాకు గ్యారంటీగా 2 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలు రిటర్న్ వస్తే చాలు నాకు
అనుకున్న మెంటాలిటీస్ ఇండియాలో చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి దిస్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు గ్రోత్ ఇన్ ద ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్కి చాలా 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 యూస్ఫుల్.